భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. ఎవరైతే కర్మఫలమును ఆశించకుండా చేయవలసిన పనులను ఆచరించునో అతడే నిజమైన సన్యాసి మరియు యోగి. కానీ కేవలము అగ్ని కార్యమును విద్యుక్త కార్యములను త్యజించినంత మాత్రాన యోగి కాడు. అర్జున, సన్యాసము అని పిలువబడు దానినే యోగము అని తెలుసుకొనుము. ఎందుకనగా సంకల్పమును త్యాగము చేయని వాడెవ్వడు యోగి కాజాలడు. ఎలాంటి యోగి శ్రేష్ఠుడు అన్న సందర్భంలో యోగ సాధకునికి కర్మ ఒక సాధనం. యోగంలో ఉత్తీర్ణుడైన వానికి సన్యాసం అనగా కర్మలు చేయకుండా ఉండటం సాధన అవుతుంది. ఇంద్రియ భోగముల యందును కర్మల యందును ఆసక్తుడుగాక సర్వ సంకల్పములను త్యజించిన త్యాగిని యోగి అని చెప్పుదురు. ప్రతి వ్యక్తియు ఈ సంసార సాగరము నుండి తమను తామే ఉద్ధరించుకొనవలెను, కానీ అధోగతి కారారు. ఎందుకనగా లోకములో వాస్తవముగా తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు. ఇంద్రియములను జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు, అలా జయించని వాడు తనకు తానే శత్రువు. ఇంద్రియములు శత్రువుల వలె ప్రవర్తించి లక్ష్య సాధనకు అవరోధములుగా నిలుచుచున్నాయి. శీతోష్ణములు, సుఖ దుఃఖములు, మాన అవమానముల యందు చెలింపక ఆత్మను స్వాధీనమునందు ఉంచుకొని పరమాత్మపై మనస్సు నిలిపిన వాని అంతఃకరణమునందు జ్ఞాన విజ్ఞానములు నిండి ఉండును. అతడు వికారరహితుడు, ఇంద్రియాదులను వశపరుచుకున్నవాడు. మట్టిని, రాతిని, బంగారమును సమానముగా చూడును. మిత్రులయందు, ఉదాసీనులయందు, మధ్యస్థులయందును, బంధువులయందును, సత్పురుషులయందును, పాపులయందును సమభావము కలిగిన వాడు మిక్కిలి శ్రేష్ఠుడు. శరీర ఇంద్రియములను స్వాధీనపరుచుకొనిన వాడు ఆశారహితుడు. భోగ సామాగ్రిని ప్రోగు చేయని వాడు అయిన యోగి ఒంటరిగా నిర్జన ప్రదేశమున కూర్చొని ఆత్మను నిరంతరము పరమాత్మయందు లగ్నము చేయవలెను. ధ్యానము ఎలా చేయాలి అన్న సందర్భములో పరిశుభ్రమైన ప్రదేశమును, దర్భాసనమును, జింక చర్మమును, వస్త్రమును ఒకదానిపై ఒకటి పరిచి మరీ ఎక్కువగా లేక మరీ తక్కువ కాకుండా సమానమైన ఎత్తులో స్థిరమైన ఆసనముపై కూర్చొని మనస్సుకు ఇంద్రియములను వశమునందుంచుకొని ఏకాగ్రత గల మనస్సుతో అంతఃకరణ శుద్ధికై ధ్యాన యోగమును సాధన చేయవలెను. శరీరమును, మెడను, శిరస్సును నిటారుగా స్థిరముగా ఉంచి చూపులను ఏ దిక్కునకు పోనీయక తన నాసికాగ్రమునందే దృష్టిని నిలుపవలెను. అలాంటి ధ్యానయోగి శాంతిని పొందును. అర్జున, అతిగా భుజించు వానికిని, ఏమాత్రము భుజించని వానికిని, అతిగా నిద్రించు వాడికిని, పూర్తిగా మేల్కొని ఉండు వానికిని యోగి అవడానికి అవకాశం లేదు. ఆహార విహారాదుల యందును, కర్మ ఆచరణముల యందును, జాగృత స్వప్నాదుల యందును యథాయోగ్యముగా ప్రవర్తించు వానికి దుఃఖనాశనమై ధ్యానము సిద్ధించును. చిత్తమును పూర్తిగా వశమునందుంచుకొని ఎల్లప్పుడూ పరమాత్మయందే స్థిరముగా నిలిపినప్పుడు సర్వభోగముల యందును స్పృహరహితుడగును. అప్పుడు ఆ పురుషుడు యోగయుక్తుడు అనబడును. తాళి లేని చోట నిశ్చలముగా నుండు దీపము వలె పరమాత్మపై ధ్యానము నిలిపిన మనస్సు నిశ్చలముగా నుండును. యోగము అంటే ఏమిటి? యోగికి ఆనందము ఎప్పుడు కలుగుతుంది? ధ్యానయోగ సాధనచే నిగ్రహింపబడిన మనస్సు ఆత్మను ధ్యానించుట ద్వారా ఆత్మను సాక్షాత్కరింపజేసుకొని ఆనందమును పొందును. ఆ స్థితిలో యోగి తన ఆత్మయందే సంతోషముగా ఉండును. ఆ బ్రహ్మానందమును అనుభవించుచో దాని యందే స్థితుడై ఉన్న యోగి పరమాత్మ స్వరూపము నుండి ఏమాత్రము విచలితుడు కానేరను. భగవత్ సాక్షాత్కారమును పొందినవాడు మరే ఇతర విషయముల దానికంటే అధికంగా తలంచడు. బ్రహ్మానంద స్థితిలో ఉన్న యోగిని ఎంత తీవ్రమైన దుఃఖమైనను ఏమీ చేయజాలదు. దుఃఖరూప సంసార బంధము నుండి విముక్తిని కలిగించు ఈ స్థితిని యోగము అని అందురు. అట్టి యోగమును పట్టుదలతో విసుగులేని మనస్సుతోనూ సాధన చేయవలెను. సంకల్పముల వలన కలిగిన కోరికలన్నింటినీ త్యజించి మనస్సుతో ఇంద్రియములను నిగ్రహించి క్రమక్రమముగా సాధన చేయుచు ఆనందము పొందవలెను. ధైర్యముతో, బుద్ధిబలముతో మనస్సును ఆత్మయందు నిలిపి
మరి ఏ ఇతర విషయము ఏమాత్రము స్మరించరాదు. నిలకడలేని చంచలమైన మనస్సు ఏ విషయాలపై పరిభ్రమిస్తుందో వాటి నుండి మనస్సును మరల్చి దానిని పరమాత్మయందే స్థిరముగా ఉంచవలను. ఎలాగంటే ప్రశాంతమైన మనస్సు కలవాడును, పాపరహితుడును, ప్రాపంచిక కార్యములయందు ఆసక్తి గలవాడును, పరమాత్మయందు ఏకీభావమును పొందినవాడును, పాపరహితుడైన యోగి నిరంతరము ఆత్మను పరమాత్మయందే లగ్నమునర్చి అపరిమితమైన ఆనందమును పొందును. స్థిరమైన యోగి తన ఆత్మను సర్వప్రాణులయందు ప్రాణాలన్నింటినీ తన ఆత్మయందు చూచును. అన్నింటినీ సమభావంతో స్వీకరిస్తాడు. నన్ను సర్వత్రా చూసేవాడికి, నా యందు సమస్తాన్ని చూసేవాడికి నేను కనపడతాను. నేను అతడిని చూస్తాను. సమస్త ప్రాణులయందు స్థితమయ్యున్న ఆత్మగా నన్ను భజించును. అట్టి యోగి ఎల్లప్పుడూ నాయందే ఉంటాడు. అర్జున, సర్వప్రాణులను తనతో సమానంగా చూచువాడు, సుఖమును దుఃఖమును సమానంగా చూచువాడు పరమశ్రేష్ఠుడు. మనస్సు ఎలాంటిది, దానిని నిగ్రహించుట ఎలా సాధ్యము అని అర్జునుడు అడుగుచున్న సందర్భంలో, మధుసూదన, మనస్సు సహజముగా చంచలముగా ఉండు కారణమున నీవు చెబుతున్న సమభావము యోగము యొక్క స్థితిని నేను తెలుసుకోలేకున్నాను. మనస్సు చంచలమైనది, పీడించే స్వభావము కలది, దృఢమైనది, మిక్కిలి బలమైనది కనుక దానిని నిగ్రహించుట గాలిని ఆపుట వలె మిక్కిలి కష్టమని భావిస్తున్నాను అని అర్జునుడు అడిగినప్పుడు శ్రీకృష్ణ భగవానుడిలా, కౌంతేయ, నిస్సందేహముగా మనస్సు చంచలమైనదే, దానిని వశపరుచుకొనుట మిక్కిలి కష్టము. కానీ అభ్యాసము, వైరాగ్యముల ద్వారా దానిని వశపరుచుకొనుట సాధ్యమే. మనస్సును వశపరుచుకొనని వానికి యోగసిద్ధి కలుగుట కష్టము. కానీ ప్రయత్నశీలులకు సాధన ద్వారా మనస్సును వశపరుచుకొనుట సాధ్యమే అనేది నా అభిప్రాయము. యోగ సాధనలో మధ్యలో మరణించిన వారి పరిస్థితి ఏమిటి అని అర్జునుడు అడుగుచున్న సందర్భంలో, ఓ కృష్ణ, శ్రద్ధగా యోగ సాధన చేయుచు మనస్సును వశపరుచుకొనని కారణమున అవసాన దశలో మనస్సు చలించి ఆత్మసాక్షాత్కారము పొందకయే మరణించిన ఆ సాధకుని గతి ఏమగును? అతడు భగవత్ప్రాప్తి మార్గము నుండి జారినవాడై, ఆశ్రయరహితుడై, ఉభయభ్రష్టుడై, చిన్నాభిన్నమైన మేఘము వలె అధోగతి పాలు కాడు కదా. నా ఈ సందేహము తీర్చగలవాడివి నీవు తప్ప ఇంకెవ్వరూ లేరు. అర్జునుడు అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లా పలికెను, పార్థ, యోగ సాధన చేసిన వాడు ఈ లోకమున గాని పరలోకమున గాని అధోగతి పాలు కాడు. ఎలాగంటే భగవంతుని కొరకు కర్తవ్య కర్మలను ఆచరించు వాడెవ్వడూ అధోగతి పాలు కాడు. యోగ భ్రష్టుడు అయినవాడు పుణ్యాత్ములు పొందులోకములను పోయి అక్కడకు అనేక సంవత్సరాలు గడిపి తర్వాత సంపన్నుల ఇంటిలో తిరిగి జన్మించును. లేదా పుణ్యలోకములకు వెళ్లకుండా జ్ఞానులైన యోగుల కుటుంబంలోనే మళ్ళీ జన్మించును. కానీ ఈ లోకమునందు ఇట్టి జన్మము ప్రాప్తించుట మిక్కిలి దుర్లభం. యోగి కుటుంబంలో పుట్టిన తరువాత తన పూర్వజన్మలో చేసిన సాధనను అతడు సులభంగానే పొంది ఈ జన్మలో పరమాత్మ ప్రాప్తి కొరకు మునుపటి కంటే అధికముగా సాధన చేయును. శ్రీమంతుని ఇంటిలో జన్మించిన యోగ భ్రష్టుడు పూర్వజన్మ సాధన ప్రభావమును నిస్సందేహంగా భగవంతుని వైపు ఆకర్షితుడగును. యోగి వేదములలో తెలుపబడిన సకల కర్మల ఫలములను అధిగమించును. కానీ ప్రయత్నపూర్వకముగా యోగ సాధన చేసిన యోగి అనేక జన్మల సంస్కారము ప్రభావమున ఈ జన్మయందే సిద్ధిని పొంది సంపూర్ణముగా పాపరహితుడై వెంటనే పరమపదము పొందును. యోగి తాపస్సుల కంటే, శాస్త్రజ్ఞానుల కంటే, మంచి కర్మలను ఆచరించు వారి కంటే శ్రేష్ఠుడుగా భావింపబడును. కావున అర్జున, నీవు యోగివి కమ్ము. యోగులందరిలోనూ శ్రద్ధగా అంతరాత్మతో నన్నే నిరంతరము భజించు యోగి నాకు పరమశ్రేష్ఠుడని భావింపబడును. ఈ విధంగా ఉపనిషత్తు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీత యందు ఆత్మ సంయమ యోగము అనే 6వ అధ్యాయము సమాప్తం.